క్యాన్సర్ అంటేనే ప్రాణాంతక వ్యాధి అని భయపడే కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక ఆశాజనకమైన నివేదికను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న ప్రతి 10 క్యాన్సర్ కేసుల్లో 4 కేసులను మనం రాకుండానే ఆపవచ్చని WHO బాంబు పేల్చింది. ఏటా దాదాపు 71 లక్షల క్యాన్సర్ కేసులు కేవలం మన తప్పుడు అలవాట్లు, జీవనశైలి వల్లే వస్తున్నాయని అధ్యయనం తేల్చి చెప్పింది. అంటే మనం తీసుకునే జాగ్రత్తలు, మార్చుకునే అలవాట్లు ఏకంగా లక్షలాది ప్రాణాలను కాపాడగలవని నివేదిక స్పష్టం చేస్తోంది. ముఖ్యంగా పురుషుల్లో ఈ ముప్పు 45% ఉంటే మహిళల్లో 30% ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ మహమ్మారికి ప్రధాన శత్రువు ఎవరన్న ప్రశ్నకు పొగాకు అని సమాధానం ఇచ్చింది నివేదిక. మొత్తం క్యాన్సర్ కేసుల్లో 15% కేవలం పొగ తాగడం, పొగాకు ఉత్పత్తుల వల్లే వస్తున్నాయి. దీని తర్వాత మద్యపానం, అధిక బరువు, శారీరక శ్రమ లేకపోవడం, వాయు కాలుష్యం వంటివి క్యాన్సర్ కారకాలుగా మారుతున్నాయి. ఇవే కాకుండా 9 రకాల ఇన్ఫెక్షన్లు కూడా 10% క్యాన్సర్లకు కారణమవుతున్నాయని తొలిసారిగా తేలింది. ముఖ్యంగా ఊపిరితిత్తులు, కడుపు, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్లు ఈ 3 రకాలే నివారించదగిన క్యాన్సర్లలో సగం వాటాను కలిగి ఉండడం గమనార్హం. మరి ఈ ముప్పు నుంచి తప్పుకోవాలంటే మార్గం ఏమిటంటే దీనికి సమాధానం చాలా సింపుల్ అని చెబుతున్నారు వైద్య నిపుణులు. పొగాకుకు దూరంగా ఉండడం, మద్యం మానేయడం, రోజూ వ్యాయామం చేయడం ద్వారా మనం క్యాన్సర్ను దరిచేరనీయకుండా చూసుకోవచ్చు. వీటితో పాటు HPV వంటి వ్యాక్సిన్లను తీసుకోవడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ ముప్పును తగ్గించవచ్చు. నివారించదగిన కారణాల వల్ల ఎంతమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు? ప్రపంచవ్యాప్తంగా జరిగిన మొట్టమొదటి భారీ విశ్లేషణ ఇది. ఇప్పటికైనా మనం మేల్కొని ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకుంటే ఈ కర్కటక రాకాసి కోరల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చని ఈ నివేదిక హెచ్చరిస్తోంది.